జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నాయకత్వం, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. రైతు జీవితానికి వెన్నుదన్నుగా నిలబడేటటువంటి విధంగా 100 రూపాయలకే ఎరువుల బస్తాన్ని సరఫరా చేయడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచనకి శ్రీకారం చుట్టింది. అందులో ప్రధానంగా ఆ కార్యాచరణని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తుందని, అలాగే వంట గ్యాస్ సిలిండర్ని 200 రూపాయలకి, ఇది సబ్సిడీలు కానీ ఇతరత్ర ప్రభుత్వ కుయుక్తులు కానీ లేనటువంటి ఒక పద్ధతి నిర్మాణత్వమైనటువంటి కార్యాచరణ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కేజీ బేస్ చేసుకొని 12th ఫైనాన్స్ కమిషన్ లో కేంద్ర ప్రభుత్వం 50% ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం లాభాల్లో ఆ వాటాని కేటాయింపులు చేయమని చట్టపరమైనటువంటి హక్కు ఆంధ్రప్రదేశ్ హక్కు. దాన్ని ఈ రోజు వరకు 12th ఫైనాన్స్ కమిషన్ నుంచి 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చింది. అంటే సుమారు మనకి వేల లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బకాయి ఉంటాయి. మన బకాయిని మనకి ఇచ్చేమనండి. మన పార్లమెంట్ సభ్యులు ఎవరు కూడా దానికోసం ఎన్నడూ పార్లమెంట్ లో ప్రశ్నించరు. ఇదంతా కూడా ఆంధ్రుల దురదృష్టాన్ని వెంటాడుతుంది. మనకి హక్కుగా ఉన్నటువంటి సంపదను తీసుకోవడం మానేసి వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు, లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు. ఈ అప్పులన్నీ కూడా మన నెత్తి మీద మన బిడ్డల భవిష్యత్తుకి ఇబ్బందిగా మారేటటువంటి అడ్డుంటుంది. ఇవన్నీ కూడా మనం జయించాలి. ఇది అప్పుల రాష్ట్రం కాదు, పేద రాష్ట్రం కాదు, సంపన్న రాష్ట్రం నిరూపించడమే ప్రధాన లక్ష్యంగా ఈరోజు 12th ఫైనాన్స్ కమిషన్ నుంచి మనకు రావాల్సిన హక్కుని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి కేటాయింపు ఇమ్మీడియట్ గా చేయమని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే ప్రతి జిల్లాలోని కూడా ఈరోజు హక్కులు నిర్వీర్యమైపోయినాయి, ఆవిరైపోయింది. ఎందుకంటే ఏ హక్కుని కూడా ఏ సగటు ఆంధ్రుడు పొందలేనటువంటి దుస్థితిలో ఉన్నాడు. ఈరోజు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి చట్టపరమైనటువంటి హక్కుని సాధించలేనటువంటి స్థితిలో ఈరోజు ప్రతి ఆంధ్రుడు భయపడి బతుకుతున్నాడు. పోలీసు రాజ్యాన్ని, పోలీసుల్ని ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు వాడుకుంటూ వాళ్ళని విధులు డ్యూటీలు చేయనివ్వకుండా కేవలం ఆ పార్టీల కార్యకర్తలుగా వాడుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్ని తీసుకొస్తాయని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రతి జిల్లాలోని కూడా అధికారికంగా మానవ హక్కుల సంఘాలని నిర్మాణం చేస్తాదని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హామీల్లో ప్రధాన హామీగా మేము తెలియజేస్తున్నాం. అలాగే మెరుగైన త్రాగునీరుని, శుభ్రమైనటువంటి త్రాగునీరుని ఉచితంగా ప్రతి గ్రామానికి సరఫరా చేసేటటువంటి ఆలోచన కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. అలాగే ఇప్పటికే తరలిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇక్కడ ఉద్యోగాలు లేవు, చదువుకున్నటువంటి బిడ్డలు ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి వలసలు పోతున్నారు. ఈ ఇబ్బందుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఒక అద్భుతమైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒక సదుద్దేశంతో ప్రతి జిల్లాలోని, ప్రతి నియోజకవర్గాలని ఉపాధి మార్గాలకి అనువైనటువంటి ఒక ప్రైవేట్ సంస్థల స్థానంలో ధీటైనటువంటి సంస్థల్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసింది. దానికి శిక్షకులైనటువంటి పార్లమెంట్ సభ్యుల్ని పార్లమెంట్కి పంపించి ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ సభ్యులు ఒక గొప్ప క్వాలిటీ ఉన్నటువంటి వాళ్ళు, ఈ రాష్ట్రం కోసమే బ్రతికేటటువంటి వాళ్ళని నిరూపించడానికి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేశాం. అలాగే మనకి విశాఖ జోన్ని ఇస్తామని చెప్పి ఆ బైఫర్కేషన్ యాక్ట్ లో మొట్టమొదటి ఉంది. దాన్ని ఏ విధమైనటువంటి కార్యాచరణకి ఎవరు శ్రీకారం చుట్టాలి. అలాగే జోన్ ఇస్తామని చెప్పి వాల్టేర్ డివిజన్ ని రాయగడికి తరలించేటటువంటి కుట్ర చేశారు. అందుకని మనకి వాల్టేర్ డివిజన్ చాలా ముఖ్యం. వాల్టేర్ ఉన్నదాన్ని పట్టుకుపోయి నువ్వు జోన్ని ప్రకటించడం కాదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అమాయకులు కాదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని భయపెట్టే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు పాలకవర్గం కావచ్చు, అలాగే విపక్షం కావచ్చు, ఈ రెండు రాజకీయ పార్టీలు ఆధిపత్య పోరాటానికి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ, అలాగే బిడ్డల భవిష్యత్తు కోసం కానీ, ఇక్కడ ఉన్నటువంటి సంపదని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి అనే ఆలోచన దృక్పథం కానీ లేకుండా పోతుంది.
కేవలం అప్పులు తెస్తున్నారు, ఏదో ప్రజలను మధ్య పెట్టడానికి, అలాగే వాళ్ళ రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం కొన్ని పనులు చేసుకుంటున్నారు. వాళ్ళ సొంత ప్రచారాన్ని వాళ్ళ సొంత ఛానల్స్ ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ప్రజల హృదయాలను గెలవలేకపోతున్నారు. ప్రజలు ఈరోజు భయభ్రాంతులకు గురవుతూ పాలకులు చెప్తున్నటువంటిది ఏది కూడా కాదు అని అనకుండా మౌనంగా ఆవేదనతో నిలబడిపోయేటటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఈరోజు ఆంధ్రులు అంటే ఒక గొప్ప సంపద కలిగినటువంటి రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళు ఈ భారతదేశానికి ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రం అది అని నిరూపించేటటువంటి ఆసక్తి కలిగినటువంటి ఒక్క పాలకుడు కూడా లేకపోవడం మన దురదృష్టం. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి ఏ ఓటాని కూడా, ఏ హక్కుల్ని కూడా ఈ రోజు వరకు ప్రశ్నించలేనటువంటి చేతకాని దద్దమల్ల ఢిల్లీలో వీళ్ళు మోకాలు ముందుపెట్టి ఈరోజు రాష్ట్ర ప్రగతిని తాకట్టు పెడుతున్నాడు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో వెల కట్టలేనటువంటి సంపద ఉంది ఈ ఆంధ్రప్రదేశ్లో. ఈ సంపదని ఇతర రాజకీయ అవసరాల కోసం, ఇతర రాష్ట్ర ప్రయోజనాల కోసం, అలాగే కొన్ని కార్పొరేట్ సంస్థలకి దారాదత్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సంపద గొప్ప మరో దుబాయ్, కువైట్ దేశం వెళ్ళి ఉపాధి కోసం వెళ్తున్నారు. అక్కడికి ఎవరో వెళ్ళలేనటువంటి అవసరం ఉండేటటువంటి మంచి ఒక గొప్ప సంపన్న రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక ఖ్యాతి ఉంది. దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచనకి శ్రీకారం చుట్టింది. అదేవిధంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని బలోపేతం అవడానికి ఈరోజు శ్రీకారం చుట్టింది. నూతన ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా ఈ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపాలి అని ఒక సుదీర్ఘ ఆలోచనతో ఈ కార్యాచరణని శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో విధంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రజలకి ఏదైతే అవసరమో ఆ అవసరాల మీద ప్రజలకి దరికి చేర్చడం కోసం, పాలకులు ఆదర్శంగా ఉండడం కోసం ఈరోజు మేము ఒక కార్యాచరణ సిద్ధం చేసాం. అలాగే మా మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మా కొమ్మోజి రమేష్ గారు, అలాగే బుచ్చిబాబు గారు, పంగులూరు బుచ్చిబాబు గారు, అలాగే కొంత మన హసన్ గారు, ఇంకా కొంతమంది పెద్దలు అందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లోని కోఆర్డినేటర్లను అపాయింట్ చేయడం కోసం, పార్లమెంటరీ నియోజకవర్గాల్ని కమిటీలు వేయడం కోసం ఈరోజు ఈ కార్యాచరణని శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ప్రతి నియోజకవర్గానికి కూడా టచ్ చేసి ఆంధ్రప్రదేశ్కి ప్రజలకి ఏదైతే అవసరమో, ప్రజలు ఎక్కడైతే ఇబ్బందులకు గురవుతున్నారో ఆ ఇబ్బందులకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భరోసాగా నిలబడుతుంది. అలాగే కొత్త రాజకీయ నిర్మాణాన్ని ప్రజలకు చేరువ చేస్తుంది. ఈ సమాజంలో ప్రతి ఆంధ్రుడు కూడా భద్రతతోని భరోసాగానే ఉండాలి అనే ఒక సంకల్పంతో ఈ ఉద్యమ కార్యాచరణను ముందుకు నడిపిస్తాం. అలాగే ఇక్కడ ఆంధ్రులు ఎవరు కూడా పేదవాళ్ళు కాదు. ఈ అప్పులతో మమ్మల్ని బ్రతికించాల్సిన అవసరం లేదు. ఓటులో చైతన్యవంతమైనటువంటి స్ఫూర్తిని తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ఓటునివ్వండి, సంపదనిస్తాం అనే ఒక నినాదంతో ఈ రోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సేవ్ ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ప్రతి వాడవాడ కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందుకు నడవడానికి సిద్ధంగా ఉంది. అందులో భాగంగా కమిటీలకి శ్రీకారం చుట్టింది. అదేవిధంగా మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని ప్రధాన లక్ష్యాలు, ఎందుకంటే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా విధానాన్ని పూర్తిగా రద్దు చేసి అధునాతన విధానాలతో ఉచిత విద్యా వైద్యాన్ని అమలు చేస్తాం, బిడ్డల భవిష్యత్తుకు ఆదర్శంగా నిలుస్తామని ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. ఎందుకంటే రోజు ఏ వ్యక్తి అయినా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ సెలబ్రిటీ అయినా మొట్టమొదటి మాట మాట్లాడుతుంటారు సోషల్ మీడియాలో కూడా, విద్యా వైద్యాన్ని ఉచితం చేయండి. ఈ విద్యా వైద్యం మూలంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డల భవిష్యత్తు అణగారిపోతుందనే ఆవేదనతో ప్రతి వ్యక్తి మాట్లాడుతుంటారు. ఏ రాజకీయ పార్టీ ఈ దేశంలో ముందు ఈ విభాగాల్ని మరలా మేము యాక్టివేట్ చేస్తాం, యాక్టివేట్ చేసే వాళ్ళకి డ్యూటీ నేర్పుతాం. అలాగే నకిలీ నిత్యావసర సరుకులతో ఈరోజు ప్రతి పౌరుడు కూడా ఆరోగ్యాలు ఘోరంగా నాశనం చేసుకుంటున్నారు. మొత్తం ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఆ కార్యాచరణని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుడుతుంది. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో మెరుగైనటువంటి పౌర సేవల్ని ఖచ్చితంగా అమలు జరిగేటటువంటి పరిస్థితి కల్పిస్తాం. ఎందుకంటే ప్రతి పౌరుడు కూడా ప్రభుత్వ కార్యాలయంలో చట్టపరమైనటువంటి హక్కుని సాధించుకోగలం అనే ఒక నమ్మకాన్ని ప్రతి ఆంధ్రుడు కూడా హ్యాపీగా ఉండేటటువంటి ఒక అవకాశాన్ని మేము కల్పిస్తాం. అలాగే ఎంజాయ్ తదితర మత్తు పదార్థాలు గ్రామాల్లోకి రాకుండా యువతలో ఉన్నటువంటి ఒక
ఒక ఇంటెలిజెన్సీని నా ఆంధ్రలో ఒక గొప్ప మేధావి వర్గం ఉంది, ఇక్కడ యువత జీవితాలు నిర్వీర్యం అయిపోతున్నాయి అనే ఒక బాధ తల్లిదండ్రులకు లేకుండా వాళ్ళకి ఆదర్శంగా నిలుస్తాం. ఇక్కడ మత్తు పదార్థాలకు తావు లేనటువంటి ఒక సమాజాన్ని, ఆంధ్రప్రదేశ్ ని ఆదర్శంగా తీర్చిదిద్దేటటువంటి అవకాశం కల్పిస్తాం. అలాగే పోలీస్, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో సంస్కరణలు తీసుకొస్తాం. నేను ఈ రెండు శాఖలు కూడా ఈ రోజు ప్రజల్ని ఒక శాఖ భక్షిస్తుంది, ఒక శాఖ దోచుకుంటాం. ఒక శాఖ రెవెన్యూ శాఖ నుంచి ఆస్తులకి భద్రత లేదు, అలాగే పోలీస్ శాఖ నుంచి పౌర హక్కులకి భద్రత లేదు. ఈ రెండు శాఖల్ని పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రజలకి ఒక భద్రత కలిగినటువంటి సమాజాన్ని ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ 27 పాయింట్లతో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక హామీల ప్రమాణ పత్రాన్ని ప్రకటిస్తుంది. ఈ ప్రమాణ పత్రంలో ప్రతి అంశాన్ని కూడా ప్రతి వ్యక్తి లబ్ధి పొందే విధంగా ఈ రాష్ట్రం గౌరవంగా, ఘనంగా, ఒక ఆత్మసంతృప్తితో ఉండేటటువంటి పరిస్థితులు మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందని, ఇదే ఆలోచన విధానాలతో మొత్తం 175 నియోజకవర్గాల్లోని కమిటీలు వేస్తాం, పార్లమెంట్ నియోజకవర్గాల్లో కమిటీలు వేస్తాం. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో కూడా యువత ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ పొలిటికల్ ప్లాట్ఫామ్ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం, సుసాధ్యం అని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ప్రమాణ పత్రాన్ని మీకు తెలియజేస్తాం.